ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పేషెంట్ మిమ్మల్ని కలవరిస్తున్నారు. నన్ను అడుగుతున్నాడా? పేషెంట్ మీతో మాట్లాడాలటండి. పదండి. కార్తీక్ అంటే నేను మీకు తెలుసా? అది జరిగింది. డాక్టర్, సిస్టర్, ఎమోషనల్ అవడం వల్ల స్పృహ కోల్పోయాడు. మరేం ప్రమాదం లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకో రమ్మన్నారు? ఎనీథింగ్ సీరియస్? నాకు డౌట్ ఉంది వెంకటేష్ గారు. చెప్పండి మేడం. హత్య చేయడం ఎంత నేరమో చేయించటం కూడా అంతే నేరమా? అవును మేడం. హత్య చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో అతనితో హత్య చేయించిన వాడికి కూడా అంతే శిక్ష పడుతుంది. ఇంతకీ మీరు ఎవరి గురించి అడుగుతున్నారు మేడం? రఘురాం హత్య కేసులో లోక్నాథ్ గారికి సంబంధం ఉందేమోనని నాకు డౌట్గా ఉందండి. ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది. ఈ బిజినెస్ గొడవల్లో అది మరింత పెరిగింది. వాటి వల్లే ఈ మర్డర్ జరిగుండొచ్చని నా అభిప్రాయం. అది ఓకే మేడం. లోక్నాథ్ గారు ఈ పని చేసి ఉంటారని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి వెంకటేష్ గారు. లోక్నాథ్ గారి అకౌంట్ నుంచి ఒకరోజు 40 lakhs, మరొక రోజు 30 lakhs ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాటిని ఆయన ఫ్రెండ్ అకౌంట్కి పంపించి అక్కడి నుంచి ఒక అన్నోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. బహుశా అది ఆ ప్రొఫెషనల్ కిల్లర్దే కావచ్చు. సరే మేడం, ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాను. మేడం, ఇంకొకసారి ఆలోచించండి. ఆయన మీ వియ్యంకుడు. ఒకవేళ నా ఎంక్వైరీలో ఆయనే దోషని తేలితే నేను అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. లోక్నాథ్ గారు అరెస్ట్ అయితే శ్రీ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీ కూతురు అల్లుడు గారి మధ్య గ్యాప్ వస్తుందేమో. ఈ మర్డర్ శ్రీ చేయలేదని మనందరికీ తెలుసు. ఈ కేసులో శ్రీ అన్యాయంగా ఇరుక్కున్నాడు. అతని కేసు నుంచి బయటపడాలి అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాలి. ఓకే మేడం, మీరు చెప్పినట్లే నేను ఎంక్వైరీ మొదలు పెడతాను. ఇంకో విషయం వెంకటేష్ గారు, లోక్నాథ్ గారి మీద ఎంక్వైరీ చేయమంది ఆయన భార్యే. నీతి నిజాయితీ కోసం ఆవిడే నిలబడింది. కాబట్టి మీరు ఏమాత్రం డౌట్ పడకుండా మీ ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అలాగే మేడం, ఉంటాను మేడం.
పార్వతి, నీకో విషయం చెప్పాలని నేను ఇక్కడికొచ్చాను. ఏంటక్క అది? నేను మొదటి నుంచి ఈ విషయం చెప్తున్నాను, కానీ మీరే నమ్మడం లేదు. ఈ హత్య శ్రీ చెయ్యలేదు పార్వతి. నాకు కూడా అలాగే అనిపిస్తుందక్క. శ్రీ హత్యలు చేసేంత దుర్మార్గుడు కాదని నాకు తెలుసు. కానీ వీణ నమ్మకపోవడానికి కారణం ఉంది. పోలీసులు శ్రీయే హత్య చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. పైగా మా అన్నయ్య చనిపోతూ శ్రీ పేరే చెప్పి చనిపోయారట. అందుకే వీణ నమ్మడం లేదు. శ్రీ మీద కోపంతోనే అది నీతో అలా మాట్లాడింది. దాని కోపానికి కూడా అర్థం ఉందక్క. చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది, తండ్రి దూరం అయ్యాడు. నా పిల్లలతో పాటు నా దగ్గరే పెరిగింది. నేనెంత ప్రేమ పంచినా తల్లి తండ్రి దగ్గర లేని లోటు తెలుస్తుంది కదా. నిజమే పార్వతి, తల్లిదండ్రుల దగ్గర పెరక్కపోవడం వల్లే తనలా మొండిగా తయారై ఉంటుంది. తను మొండిదని నేను ఒప్పుకుంటానక్క. కాని చాలా మంచిది. నమ్మిన వాళ్ల కోసం ప్రాణాలిస్తుంది. పార్వతి, మీ అన్నయ్య గారిని హత్య చేసింది శ్రీ కాదు, వేరొకరు. అతని పేరు లోకనాథ్. బిజినెస్ మ్యాగ్నెట్. అతనొక కిరాయి హంతకుడికి డబ్బులిచ్చి ఈ హత్య చేయించాడు. ఏంటక్క నువ్వనేది? అవును పార్వతి, ఈ విషయం పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆయన్ని అరెస్టు కూడా చేస్తారంట. అప్పుడు శ్రీ ఈ కేసు నుంచి బయటపడతాడు. నేనిక్కడికొచ్చి ఈ విషయం చెప్పడానికి కారణం ఉంది. మీ అన్నయ్య గారిని హత్య చేసింది శ్రీయే అనుకుని వీణ, కార్తీక్ తనతో గొడవ పెట్టుకుంటారేమోనని నా భయం. జరిగిన నష్టం చాలు పార్వతి. ఇక ఏ నష్టం జరగడానికి వీల్లేదు. ఈ మాట కార్తీక్కి చెప్పు. ఆయనే తన అన్నయ్యని చంపించారని తెలిసాక ఆ మాటని జీర్ణించుకోలేకపోతోంది. ఏంటి పార్వతి, అలా అయిపోయావు? ఏం లేదక్క. ఈ హత్య ఖచ్చితంగా ఆయనే చేయించారని ఎలా తెలిసింది? హంతకుడికి బ్యాంకు నుంచి డబ్బులిచ్చారంట. పోలీస్ ఎంక్వైరీలో అది తేలింది. ఇప్పటికైనా శ్రీ నిర్దోషి అని వీణని నమ్మమను. వాడి మీద ఏ కోపం పెట్టుకోవద్దని చెప్పు. ఆయన ఎంత దుర్మార్గుడు! నా అన్నని చంపడానికి కూడా వెనకాడలేదు. ఇలాంటి వాడి కోసమా నా వాళ్ళందరినీ బాధ పెట్టారు. అతనికి మన మీద ఏ మమకారం లేదు. అవసరమైతే నన్ను చంపించడానికి కూడా వెనకాడు. నిజమే, ఆయనకి నా మీద కానీ, నా పిల్లల మీద కానీ, నా బంధువుల మీద కానీ ఏ ప్రేమ లేదు. కేవలం నటించాడు అంతే. నేనే మోసపోయాను. ఏంటి సార్ ఇలా వచ్చారు? కేసు విషయంలో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? చెప్తాను. ముందు లోకనాథ్ గారిని కలవాలి. తను ఎక్కడ లేడండి.
విషయం ఏంటో నాకు చెప్పండి, నేను లోక్నాథ్కి చెప్తాను. హంతకుడు ఎవరో తెలిసింది. అవునా? వెరీ గుడ్ సార్. హంతకుడు కార్తికేనా? ప్రూఫ్స్ దొరికాయా? కార్తీక్ నేను కూడా అనుమానించాను, కానీ అతను కాదు. కాదా? అదేంటి? కార్తిక్ హత్యకు ముందే పోలీసులకు ఫోన్ చేశాడని అతని సెల్ ఫోన్ ఆధారంగా కనిపెట్టారంట కదా? కార్తీక్ ఉన్న ఏరియా నుంచి ఫోన్ వచ్చింది. అంత మాత్రాన ఆ హత్య అతను చేసినట్టు కాదు. ఆ ప్లేస్ నుంచి వేరే ఎవరో చేసి ఉండొచ్చు కదా. సరే, ఆ ఒక్క ఆధారం సరిపోదనుకుంటే మరికొన్ని సంపాదించాలి. అంతేగాని హంతకుని అలా వదిలేస్తే ఎలా? సార్, హంతకుడు కార్తీక్ అని మీరు డిసైడ్ అయిపోయారా? రఘురామ్ని చంపాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు సార్. శ్రీని ఇరికించడం కోసం కార్తీకే ఈ పని చేసి ఉంటాడు. చూడండి, మన ఊహలకి నిజాలకి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రూఫ్స్ ఉంటేనే అది నిజం అవుతుంది. ఇప్పుడు అలాంటి ప్రూఫ్సే మాకు దొరికాయి. అవేంటో నాకు చెప్పండి. నాకు చెప్తే లోక్నాథ్కి చెప్పినట్టే. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే లోక్నాథ్ గారిని అరెస్ట్ చేసినట్టేనా? అదేంటండి అలా షాక్ అయ్యారు? ఎంతసేపు ఆ కార్తికే కిల్లర్ అన్నారు, ఇప్పుడు అసలు కిల్లర్ ఎవరు అని అడగరా? ఎవరు? ఇంకెవరు? మీ ఫ్రెండ్ లోకనాథే. ఏం మాట్లాడుతున్నారు మీరు? లోక్నాథ్ అంటే ఎవరో తెలుసా? హీఈస్ ఎ లెజెండ్. సార్, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఆయన పిలవండి. తను ఇక్కడ లేడండి. ఎక్కడున్నాడో కూడా తెలియదు. సరే, మీరు కోఆపరేట్ చేయకపోతే మేమే వెతికి పట్టుకుంటాం. హనుమంతు. అలాగే సార్. మ్మ్. రండి. ఇదిగో నువ్వు అటెళ్ళు. ఏమయ్యా నువ్వు అటెళ్ళు. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. కేవలం అనుమానంతో ఒక పెద్ద మనిషిని ఇలా అవమానించడం తప్పు. సార్, మేము మా డ్యూటీ చేస్తున్నాం అంతే, ఎవ్వరిని అనుమానించట్లేదు. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. లేరా? చూడండి, లోక్నాథ్ గారికి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. ఆయన ఎక్కడ ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వమని చెప్పండి. అది ఆయనకే మంచిది. పదండి. ఆ రోజంత ప్రేమగా మాట్లాడారు అంటే అదంతా నటనే అన్నమాట. కేవలం నా ద్వారా విషయం బయటపడకుండా ఉండటం కోసం అలా నటించారు. అమ్మా, ఏంటలా ఉన్నావు? ఏమైంది? రే సాత్విక్, పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారంట్రా. ఆ విషయం నాకు కూడా తెలిసిందమ్మా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది లోక్నాథ్ అరెస్ట్ అవుతాడని కాదమ్మా, సరస్వతమ్మ గురించి. నిజమే సాత్విక్, నేను ఈ విషయం ఆలోచించలేదు. ఇదంతా చేసింది లోక్నాథే అని ఆవిడ పోలీసులకు చెప్పిందంట. తప్పు చేస్తే భర్తను కూడా క్షమించిన ఆవిడ గురించి ఎంత పొగిడినా తక్కువే. ఇదంతా తను ఎలా తట్టుకుంటుందిరా? నిన్నటి దాకా కొడుకు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు భర్త కూడా అరెస్ట్ అవ్వబోతున్నాడు. అక్క జీవితం అన్యాయం అయిపోతుందిరా. అమ్మా, దేవుడు ఆమె ముందు ఒక ప్రశ్న ఉంచాడు, భర్త కావాలా కొడుకు కావాలా అని. ఆవిడ దుర్మార్గుడైన భర్తను కాకుండా అమాయకుడైన కొడుకుని ఎంచుకుంది. నిజమమ్మా, తప్పు చేసిన వాళ్ళు దొరకకపోతే శిక్ష శ్రీకే పడుతుంది. ఎందుకంటే అతను నేరం చేసినట్టు పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి. అంటే కొడుకు కోసం భర్తను వదులుకుంటుందా? లేదమ్మా, న్యాయం కోసం అన్యాయాన్ని వదిలేసింది.
అయినా ప్రాణాలు తీసే అలాంటి నీచుడు ఉంటే ఎంత పోతే ఎంత. సరస్వతమ్మ సరైన నిర్ణయమే తీసుకుంది. హలో లోకి, నేనురా మోహన్ని. నువ్వా? ఇదేంటి ఏదో కొత్త నెంబర్ని చేసావు? ఎవరిది నెంబర్? నాదరా, ప్రైవేట్ నెంబర్. నీతో అర్జెంటుగా ఒక మ్యాటర్ చెప్పాలి. చెప్పు, అంత అర్జెంట్ ఏంటి? నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. ఏంటి? నన్ను అరెస్ట్ చేయడానికా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఆ సిఐ వెంకటేష్ కానిస్టేబుల్స్తో మన గెస్ట్ హౌస్కి వచ్చాడు. నీకోసం ఇక్కడంతా సెర్చ్ చేశారు. అసలు నన్ను అరెస్ట్ చేయడం ఎందుకురా? నేనేం చేశాను? రఘురామ్ హత్యకి నువ్వే కారణం అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏవో ప్రూఫ్స్ ఉన్నాయంట. నువ్వు ఫస్ట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోరా. విషయం ఏంటో నేను కనుక్కుంటాను. ఉంటాను. సరేరా. డాడ్, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? శ్రీ, ఆ కార్తికేయ గాడు నన్ను మర్డర్ కేసులో ఇరికించాడురా. రఘురామ్ నేనే చంపానని పోలీసులు నా కోసం వెతుకుతున్నారంట. మీకోసం వెతకడం ఏంటి? అయినా మీరు మర్డర్ చేశారని ఎలా చెప్తారు? మీరు ఆ స్పాట్లోనే లేరు కదా. ఏమురా, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. పోలీసులు నన్ను అరెస్ట్ చేసేలోగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని మోహన్ చెప్పాడు. పద. పదండి. లోక్నాథ్ గారు, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. మిమ్మల్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వెంకటేష్ గారు, ఏ ఆధారాలతో మా డాడ్ని అరెస్ట్ చేస్తారు? చూడండి, ఈయన ఒక కిరాయి హంతకుడికి రఘురాముని చంపమని సుపారీ ఇచ్చారు. అందుకు మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. మీ అమ్మగారు, మీ భార్య, మీ అత్తగారే సాక్ష్యం చెప్పారు. వాట్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు సాక్ష్యం చెప్పడం ఏంటి? ఎందుకు చెప్పారో నాకు కూడా తెలియదు, కానీ ఎంక్వైరీలో ఈయన సుపారీ ఇచ్చిన మాట నిజమని తేలింది. ప్రస్తుతం ఎంక్వైరీకి స్టేషన్కి తీసుకెడుతున్నా. నేరం ప్రూవ్ అయితే అరెస్టు కూడా చేస్తాం. సరే, మీ డ్యూటీకి నేను అడ్డం రాను. కాకపోతే నన్ను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళడానివ్వండి. ఓకే, మేము ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. త్వరగా రండి. ఈ హత్య లోక్నాథ్ చేయలేదు. ఎలాగైనా లోక్నాథ్ అరెస్ట్ కాకుండా ఆపాలి. మామయ్య మీద కక్షతో లోక్నాథ్ శంకర్కి డబ్బులిచ్చుండొచ్చు. ఈ హత్య శంకర్ చేయలేదు కాబట్టి లోక్నాథ్ చేయించానంట. డాక్టర్, వాట్ హ్యాపెండ్? ఎందుకు అరిచారు? నాకు ఒక పేషెంట్ని తీసుకొచ్చి జాయిన్ చేశాను. ఏడతను? తెలియదండి, అతను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ఏంటి? ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి ఎలా వెళ్ళిపోతాడు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందే నేను అతనికి టెస్ట్ చేసి వెళ్ళాను. డాక్టర్, అతను ఎక్కడికి వెళ్ళాడు మీకు తెలుసా? నాకెలా తెలుస్తుందండి? అసలు అతను ఎవరో కూడా మేము నోట్ చేయలేదు. మీరు స్పృహలో లేని మనిషిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. అతనికి స్పృహ రాగానే మొదట మాట్లాడింది కూడా మీరే. మీతో మాట్లాడిన తర్వాత అతను మళ్ళీ స్పృహ కోల్పోయాడు.
అతనికి ఎప్పుడు స్పృహ వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయాడో మాకెలా తెలుస్తుందండి? డాక్టర్, అతను కేసులో ముఖ్యమైన సాక్షి. ఎందుకైనా మంచిదని నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చానులేండి. ఎలాగైనా సరే ముందు అతన్ని వెతికి పట్టుకోవాలి. అందుకు మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. మీ అమ్మగారు, మీ భార్య, మీ అత్తగారే సాక్ష్యం చెప్పారు. వేదా, వేదా, మీరేం చేశారో మీకు అర్థం అవుతుందా? మీ వల్ల డాడ్ని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరంటే బయట వాళ్ళమ్మా. ఆయన గురించి వాళ్ళకి తెలిసింది చాలా తక్కువ. కానీ నువ్వు ఆయన భార్యవి కదా, నీకు ఆయన గురించి తెలీదా? డాడ్ హత్యలు చేస్తారా? అవన్నీ వాళ్ళకెందుకురా? మొగుడు ఏమైపోయినా ఈవిడికి అక్కర్లేదు, మావగారు ఏమైపోయినా ఆవిడకి అక్కర్లేదు. చాలా పెయిన్గా ఉందమ్మా. కంటి రెప్పే కాటు వేయడానికి చూస్తే ఇంక రక్షించేది ఎవరు? ఇంటిని కాపాడాల్సిన నువ్వే మాకు వ్యతిరేకంగా ఉంటే ఎలా అమ్మా? అది కాదు శ్రీ, దయచేసి మీరు మాట్లాడకండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. వేదా, నువ్వు చెప్పు. ఆయన ఈ హత్య చేశారు అనడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏ ఎవిడెన్స్ లేకుండానే మావయ్య గారిని అరెస్ట్ చేయించాలనుకున్నావా? ఇప్పుడెన్ని మాట్లాడినా ఏ ఉపయోగం లేదరా. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు మీ నాన్నగారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. అవేంటో చెప్పమ్మా. అసలు రఘురాం ఎవరో తెలుసా? ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఫాదర్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. డాడ్, 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 డాడ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.